హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈ వీడియోలో కనిపించే ఆకును చెంచలాకు అంటారు. ఇది ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిది. కొంచెం వాడిన తర్వాత ఇలా ఆకులన్నిటిని తుంచుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపట్లాడాక శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ శనగపప్పు ఆకులు అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా చాలా బాగుంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని చిటపట్లాడాక పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు పొలాల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మీకు ఎక్కడైనా దొరికితే ఇంటికి తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకును ఇలా వేసుకొని కొంచెం ఉప్పు వేసి పైన మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆకు ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు శనగ్గింజల పొడిని మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను. ఈ పొడి చాలా బాగుంటుంది ఆకులకి. నేను ఇంతకుముందు కూడా వీడియో చేసి పెట్టాను శనగ్గింజల పొడి ఎలా చేయాలో. లింక్ కూడా ఇచ్చాను. దాన్ని చూసి శనగ్గింజల పొడి చేసుకోండి. వారమైనా కూడా అట్లే ఉంటుంది, చెడిపోదు. చూడండి ఇలా అంతా కలిసిపోయింది ఆకులో. ఆకు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.